హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవేనీయులు క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించి మార్చి 1న 2000 రూపాయలు భృతి పొందాలంటే ఏం చేయాలి, తమ్ను ఏ డేట్న వేయాలి, సర్వర్లో వస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా అనే దాని గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు. వీడియోను చివరి వరకు చూసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోగలరు. ఇక విషయంలోకి వస్తే మార్చి 1వ తేదీ నుంచి నిరుద్యోగ భృతి అనేది 2000 రూపాయలు చేయటం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి 2000 రూపాయలు అనేది వారి అకౌంట్లలో జమ కావటం అనేది జరుగుతుంది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ఫిబ్రవరి 28వ తేదీ లోపల ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తే మార్చి 1వ తేదీన మీ అకౌంట్లలో 2000 రూపాయలు అనేది జమ కావటం జరుగుతుంది. ఇంకా నిన్నటి వరకు ఈ బయోమెట్రిక్ అటెండెన్స్కు సంబంధించిన సర్వర్లు పనిచేయకుండా మొరాయించాయి. అనూహ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఈ సర్వర్లు పనిచేయటం మొదలుపెట్టాయి. అందువల్ల అభ్యర్థులు మీరు ఎంత తొందరగా వెళ్ళి తమ్ వేస్తే అంత మంచిది. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు అడిగారు, ఈకేవైసీ మరియు బయోమెట్రిక్ అటెండెన్స్ రెండూ వేయాలా అని అడిగారు. ఈ రెండింటిలో బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తేనే సరిపోతుంది. ఈకేవైసీ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ను 28వ తేదీ లోపల వేస్తేనే 2000 రూపాయల అమౌంట్ అనేది వస్తుందా, మార్చి 1న వేస్తే రాదా అన్నారు. మార్చి 1న కూడా వేసిన అమౌంట్ అనేది మీ అకౌంట్లలో జమ కావటం జరుగుతుంది. అంటే మీరు తమ్ వేసిన 48 గంటల లోపు మీ అకౌంట్స్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్చి 2న తమ్ వేస్తే మార్చి 4న మీ అకౌంట్కి మనీ రావటం అనేది జరుగుతుంది. అలా కాకుండా మార్చి 1నే మాకు మనీ కావాలి అనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ లోపల తమ్ వేయటం అనేది మంచిది. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి మీ ఆధార్ కార్డులో సూచించిన మండలాలలోని మీ సేవా కార్యాలయం మరియు ప్రజా సాధికార సర్వే కార్యాలయం, రేషన్ షాపుల్లోనే మీ బయోమెట్రిక్ తమ్ను వేయటం అనేది మంచిది. అలా కాకుండా హైదరాబాద్ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులు మీకు దగ్గరలోని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీ సేవా కార్యాలయంలో వేయటం వల్ల కూడా మీ అకౌంట్లలో మనీ అనేది జమ కావటం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో వేసి అమౌంట్ పొందుతున్న అభ్యర్థులు కూడా చాలామంది మన ఛానల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లోని అమీర్పేట మీ సేవలో వేసిన వారికి అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.